హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 29. అయాన్ దియాతో కలిసి కిందికొచ్చి బయటికి వెళ్తున్నట్లు ప్రమోదునికి చెప్పాడు. అందరూ షాక్‌తో నోరెళ్లబెట్టారు. ప్రసూనమ్మ మొదట షాక్ అయినా తర్వాత చాలా సంతోషించింది. హమ్మయ్య! అయాన్ దియా విషయంలో పాజిటివ్‌గా మారుతున్నాడు అని రిలాక్స్ అయింది సుష్మిత. అయాన్ కార్ స్టార్ట్ చేస్తూ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. మీ ఇష్టం అని అంది దియా. ఫస్ట్ టిఫిన్ చేద్దాం అని చెప్పి కార్‌ని పెద్ద హోటల్ ముందు ఆపాడు. టిఫిన్ చేయడానికి కూడా ఇంత పెద్ద హోటలా అని మనసులో అనుకొని అయాన్‌తో పాటు లోపలికి నడిచింది దియా. ఇద్దరు టేబుల్ ముందు కూర్చున్నారు. అయాన్ టిఫిన్ ఆర్డర్ చేశాడు. దియా సైలెంట్‌గా ఉంది. అయాన్ దియాతో మాటలు కలపడానికి నోరు తెరవబోతుంటే ఒక అబ్బాయి మీద సర్వెంట్ పొరపాటున కూర పారబోసాడు. దియా అయాన్‌తో పాటు అందరూ అటువైపు చూశారు. సర్వెంట్ సారీ సార్ అంటూ భయపడిపోతుంటే ఇట్స్ ఓకే అని చిరునవ్వుతో చెప్పి వాష్రూమ్ వైపు వెళ్ళాడతను. దియా అయాన్ వైపు చూస్తూ కోపం రాని మనిషి నేను తప్ప ఇంకెవరు ఉండరన్నారు. చూడండి మీద కూర పారబోసినా ఇట్స్ ఓకే అని చిరునవ్వుతో చెప్పాడతను. నాలా కోపం రాని అబ్బాయిని మొదటిసారి చూస్తున్నాను అని దియా సంబరపడిపోతూ చెప్తుంటే అయాన్కి ఒళ్ళు మండిపోయింది. ఇంతలో ఆర్డర్ చేసిన టిఫిన్ వచ్చింది. సంబరపడిపోయింది చాలు తిను అన్నాడు అయాన్ కోపంగా. టిఫిన్ తిను అని కూడా కోపంగా చెప్పాలా అంది దియ బుంగమూతి పెట్టుకుని. దియ బుంగమూతిని చూసి అయాన్ కోపం ఎగిరిపోయింది. ఆ అబ్బాయి రావడం చూసి టిఫిన్ తినబోతున్న దియ ఆగిపోయి నేను అతనిని పరిచయం చేసుకుంటాను అని టక్కున లేచి వెళ్ళిపోయింది. అయాన్ దియ వైపు కోపంగా చూస్తున్నాడు. దియా ఆ అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే అయాన్ ఆవేశానికి అతని చేతిలో ఉన్న ఫోర్క్ ఇడ్లీని కసకస పొడిచేస్తుంది. ఆ అబ్బాయి షేక్ హ్యాండ్ కొరకు చేయి చాచాడు. అయాన్ ఒక్క ఉదుటన లేచొచ్చి ఆవేశంగా గ్లాస్ వాటర్‌ని అబ్బాయి మొహం మీద కొట్టాడు. ఆ అబ్బాయికి పిచ్చి కోపం వచ్చి హౌ డేర్ యూ అని కళ్ళు పెద్దవి చేసి గట్టిగా అరుస్తూ అయాన్ కాలర్ పట్టుకున్నాడు. అతని కోపాన్ని చూసి దియా స్టన్ అయి నోరు తెరిచింది. అయాన్ గట్టిగా నవ్వుతూ తన కాలర్ పట్టుకున్న అతని చేతుల్ని దూరంగా విసిరేసి దియా వైపు చూస్తూ చూసావా కోపం రాని మనిషి కోపాన్ని సర్వర్ వలన పొరపాటున ఇతని మీద కూర పడింది. దానికి అతను భయపడిపోతూ సారీ చెప్పాడు. అందుకే ఇతనికి కోపం రాలేదు. నేను కావాలని వాటర్ పోసాను కాబట్టి ఇతనికి కోపం వచ్చింది. ఈ ప్రపంచంలో కోపం రాని మనిషి కోటికి ఒక్కరు కూడా ఉంటారో లేదో. అసలు ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే ఉన్నావేమోనని నా డౌట్ అని చెప్పాడు అయాన్. దియ్య ముఖం చిన్నబుచ్చుకొని తన సీట్లో కూర్చుంది. అసలేం జరుగుతుందిక్కడ? అసహనంగా అడిగాడా అబ్బాయి. ఈ పిచ్చి పిల్లకు నిజం తెలియడానికి నీ మీద వాటర్ పోయాల్సొచ్చింది. సారీ అని చెప్పి దియ ఎదురుగా కూర్చొని ఏమైంది అని అడిగాడు అయాన్. కోపం రాని మనిషి ఎవరూ లేరంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు? నాకు కోపం రాని అబ్బాయే భర్తగా రావాలి. ఆ మాట దియ నోటి నుండి వచ్చిన వెంటనే అయాన్ ఫోర్క్‌తో ఈసారి వడను మర్డర్ చేశాడు. మీకేమైంది? ఇడ్లీని, వడను అలా చంపేశారు? అని అమాయకంగా అడిగింది దియ. పిచ్చి పట్టింది. నాకు పిచ్చి పట్టింది అంటూ అయాన్ కోపంగా లేచి వెళ్దాం పద అని అన్నాడు. మరి టిఫిన్? ఆకలి చచ్చిపోయింది. నాకు ఆకలి బతికే ఉంది అంది అమాయకంగా. అయితే తినేసిరా అంటూ అయాన్ వెళ్తుంటే దియా అయాన్ వెంట పరిగెత్తి ఇంత పెద్ద హోటల్లో నన్నొక్కదాన్ని వదిలేసి వెళ్తున్నారేంటి అంటూ అయాన్ వెంట నడిచింది. ఇద్దరూ కారెక్కారు. అయాన్ డ్రైవ్ చేయకుండా అలాగే కూర్చున్నాడు. కార్ స్టార్ట్ చేయరా? మూడ్ లేదు. మూడ్ లేదా? కార్ డ్రైవ్ చేయడానికి కూడా మూడ్ కావాలా? నాకు కావాలి. దియా అయాన్ వైపు అయోమయంగా చూస్తుంటే నాకో డౌట్ ఉంది ఆన్సర్ చెప్పు అని అన్నాడు అయాన్. అడగండి. కోపం రాని అబ్బాయి దొరకకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు.
కొంచెం కోపం వచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని అంది దియా. అంతే కోపం పెరిగిపోయి అయాన్ స్టీరింగ్‌ని గట్టిగా కొట్టాడు. అయ్యో! ఏం చేస్తున్నారు? దియ కంగారుగా అయాన్ చేయి పట్టుకొని సున్నితంగా నిమురుతుంటే అతని కోపం క్షణంలో మాయమై దియను కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు అయాన్. దియ తనను చూసేసరికి అయాన్ చూపు తిప్పుకొని రోడ్డు వైపు చూస్తూ కొంచెం కోపమంటే ఏంటి అని అడిగాడు. స్ట్రాంగ్ సిట్యుయేషన్‌లోనే కోపం వస్తుంది. మరి అలాంటతను నీకింతవరకు కనిపించలేదా? కోపం రాని మనిషి కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను కదా! సో, ఇంకెవరిని పట్టించుకోలేదు. ఈరోజు అలాంటి అబ్బాయి దొరకడని అర్థమైపోయింది. అందుకే ఇక మీదట రేర్‌గా కోపం వచ్చే అబ్బాయి కోసం చూస్తాను అని దియా అంటుంటే అయాన్ ఆవేశంగా కారు దిగాడు. ఏమైంది? ఎందుకు కారు దిగారు? అని అడిగింది దియా అతను కోపంతో ఊగిపోతున్నాడని గమనించక. నేను క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను తర్వాతొస్తాను అంటూ అయాన్ క్యాబ్ బుక్ చేశాడు. ఏమైంది? ఏం కాలేదు. నోరు మూసుకొని వెళ్ళు అని చిరాగ్గా అన్నాడు అయాన్. 2 నిమిషాల్లో క్యాబ్ వాళ్ళ ముందుంది. అయాన్ దియను కారెక్కించి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని క్యాబ్ డ్రైవర్‌కి చెప్పాడు. ఓకే సార్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. క్యాబ్ కదులుతుంటే అయాన్ ఒక్కసారిగా స్టాప్ అని అంటూ క్యాబ్ డోర్ తెరిచి దియను దింపాడు. అప్పటి వరకు అయోమయ స్థితిలో ఉన్న దియ ఇంకా అయోమయంగా చూస్తూ ఏమైంది అని అడిగింది. ఏం లేదు కారెక్కు అన్నాడు. దియ క్యాబ్ ఎక్కబోతుంటే ఇది కాదు నా కారెక్కు అంటూ క్యాబ్ డ్రైవర్‌కి డబ్బులిచ్చి పంపించేశాడు. దియ కారెక్కగానే అయాన్ కారెక్కి కార్ స్టార్ట్ చేశాడు. అయాన్ ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నాకు నిజంగా కోపం రాదా అని టెస్ట్ చేయడానికి కోపం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నాడేమో! అతని అర్థం లేని కోపాన్ని చూసి నేను చిరాకు పడతానని అనుకునుంటాడు అని దియా ఆలోచిస్తుంటే అయాన్ ఒక చోట కారాపి ఆలోచించింది చాలు ఏం కావాలో చెప్పు అని అన్నాడు. నాకేం కావాలి అనుకుంటూ దియా పక్కకు తిరిగి చూస్తే కార్ టిఫిన్ బండి ముందు ఆగి ఉంది. మీరిక్కడ టిఫిన్ చేస్తారా? విస్తుపోయి అడిగింది దియా. నేనేం తినను. నీకు ఆకలేస్తుందని ఆపాను. చెప్పేం కావాలి? పెసరట్టు ఉప్మా అని చెప్పగానే అయాన్ దియా వైపు ఆశ్చర్యంగా చూస్తూ పెసరట్టు ఉప్మా ఎందుకు చెప్పావు? అని అడిగాడు. నాకు చాలా ఇష్టం కాబట్టి అనంది దియా. టిఫిన్ విషయంలో ఇద్దరి ఇష్టాలు కలవడంతో అయాన్ మనసులో తెలియని ఆనందం. 2 నిమిషాల్లో పెసరట్టు ఉప్మా దియ చేతిలో ఉంది. సో యమ్మీ అంటూ తన ఫేవరెట్ టిఫిన్‌ని దియ తింటుంటే అయాన్‌కి నోరూరింది. అది గమనించిన దియ అయాన్ నోటికి పెసరట్టు ఉప్మాను అందించింది. ఆమె చేతి ముద్దను వదులుకోలేక అయాన్ తినేశాడు. ఆమె చేతి ముద్దను తినడం కొరకు ఆయిల్, హైజెనిక్ ఈ విషయాలేవీ అడ్డు రాలేకపోయాయి. దియ అయాన్‌కి మొత్తం తినిపించింది. అయాన్ దియ కోసం ఇంకో పెసరట్టు ఉప్మా ఆర్డర్ చేశాడు. దియ తినేశాక అయాన్ కార్ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. మీరే కదా ఇంటికి వెళ్ళమన్నారు. ఇప్పుడెక్కడికంటున్నారు? నువ్వు ఇంటికి వెళ్ళిపోవద్దనే కదా నా కారు ఎక్కమంది. ఎందుకు? ఊరికే. నన్ను టెస్ట్ చేయడానికే కదా కోపం చూపిస్తుంది. నీకిష్టం వచ్చినట్లు అనుకో అంటున్న అయాన్‌కి తండ్రి నుండి ఫోనొచ్చింది. చెప్పండి డాడ్ టెండర్ వేయడానికి వెళ్లారా? అని అడిగాడు అయాన్. లేదురా అర్జెంటుగా వేరే చోటుకి వెళ్ళాలి. నువ్వెళ్ళి టెండర్ వేసిరా. అక్కడ మన మేనేజర్ నీకు కొటేషన్ లెటర్ ఇస్తాడు అని చెప్పాడు ప్రవీణ్. ఓకే డాడ్ అంటూ అయాన్ ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఇద్దరూ ఆ చోటుకి చేరుకున్నారు. కార్ దిగబోతున్న అయాన్ అలాగే కూర్చున్న దియని చూసి ఓయ్ కార్ దిగు అని అన్నాడు. దియ కార్ దిగి అయాన్‌తో పాటు లోపలికొచ్చింది. హేయ్ అక్కడ కూర్చొని నా కోసం వెయిట్ చెయ్ సోఫా వైపు చూపిస్తూ చెప్పాడు అయాన్. ఎప్పుడు ఓయ్ ఏయ్ ఒక్కసారైనా నా పేరు పెట్టి పిలవచ్చు కదా! అయాన్ నా పేరుతో పిలిస్తే వినాలనుంది అని అనుకుంటూ సోఫాలో కూర్చుంది దియా. అయాన్ మేనేజర్ ఇచ్చిన కొటేషన్ లెటర్ తీసుకుని లోపలికి వెళ్లి డ్రా బాక్స్‌లో లెటర్ వేయబోతుంటే
అదే టైంలో ఒక అబ్బాయి కూడా డ్రాలో లెటర్ వేయబోయాడు. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని "నువ్వా?" అని అరిచారు. అందరూ వాళ్ళనే చూసేసరికి అయాన్ డ్రాలో లెటర్ వేయబోతుంటే ఆ అబ్బాయి అయాన్ చెయ్యిని నెట్టి అతని డ్రా బాక్స్‌లో లెటర్ వేశాడు. కాలేజ్ నుండి నువ్వు నన్ను ఓడిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నేను నిన్ను ఓడిస్తాను. ఈ దీపక్ నిన్ను ఓడిస్తాడు మిస్టర్ అయాన్. బీ కేర్‌ఫుల్ అంటూ యాటిట్యూడ్‌గా గాగుల్స్ పెట్టుకొని స్టైల్‌గా నవ్వుతూ వెళ్లి చైర్‌లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు దీపక్. నన్ను ఓడిస్తాడా? వీడి మొహం అనుకుంటూ అయాన్ డ్రాలో లెటర్ వేసి దీపక్ పక్కనున్న చైర్ మాత్రమే ఖాళీ ఉండటంతో ఆ చైర్‌లో కూర్చొని ఏంట్రా స్టార్టప్ కంపెనీ పెట్టావా? అన్నాడు అయాన్ వెటకారంగా. ఇప్పుడిది స్టార్టప్ కావచ్చు. కానీ ఏదో రోజు నీ కంపెనీ టర్నోవర్‌ని దాటేస్తాను చూడు అన్నాడు దీపక్. అమెరికా వెళ్లి కలలు కండ నేర్చుకున్నావా? అని ఎగాదిగా నవ్వాడు అయాన్. నవ్వురా నవ్వు. ఇంకాసేపే ఉంటుంది నీకీ నవ్వు అన్నాడు దీపక్ కోపంగా. వాట్? టెండర్ గెలిచేస్తాననే కలలు కంటున్నావా? కను. నన్ను ఓడించడం నీకు కలలోనే సాధ్యం కదా! అని యాటిట్యూడ్‌గా అన్నాడు అయాన్. రిజల్ట్ గంట తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పడంతో అందరూ బయటికి వెళ్ళిపోయారు. అయాన్, దీపక్ వాదించుకుంటూనే బయటకొచ్చారు. అయాన్ దియ కోసం చూస్తుంటే దియ నవ్వుతూ పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తుంది. అయాన్ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటే దియ వచ్చి దీపక్‌ని కౌగిలించుకుంది. దీపక్ దియని పైకెత్తుకుని గిరగిరా తిప్పుతుంటే దియ కిలకిలా నవ్వుతుంది. అది చూసి అయాన్ షాక్‌తో బిగుసుకుపోయాడు. ఐ మిస్ యూ బేబీ అంటూ దీపక్ దియ నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.